సో ఉదయం వచ్చేసరికి మనం ఏపీ హైకోర్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ కోర్టువి దానికి సంబంధించిన వీడియో ఒకటి చేసుకున్నాము. అది కోర్టు తీర్పు రిజర్వ్ గురించి స్టేటస్ గురించి మాట్లాడుకున్నాం. ఇక అందుట్లో మనం మాట్లాడుకున్న దాని ప్రకారం సోమవారం రోజున హీరింగ్ అనుకుంటే ఈ రోజు కానీ రేపు కానీ లిస్టింగ్ అవుద్ది అనుకున్నాం. ఈ రోజు లిస్టింగ్ వచ్చింది. అంటే రేపు లేదు, ఇక సోమవారం 8వ తారీఖుదే డైరెక్ట్గా వాళ్ళు ఈ లిస్టింగ్ అనేది చేయడం జరిగింది. అందుట్లో వచ్చేసరికి ఈ కేసు లిస్టింగ్లో లేదు. అంటే ప్రస్తుతానికైతే హీరింగ్ ఇక లేనట్టే. ఇక రిజర్వ్డ్ అన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మరి తీర్పిస్తే ఇక అప్పుడే దాని ప్రకారమే ఇక మనకు ఈ స్టేటస్ అనేది ఇక తెలిసిపోతుంది. మరి ఇప్పుడు రిజల్ట్స్ గురించి పరిస్థితి ఏంటి? సో ఈ రిజల్ట్స్ అనేవి ఇప్పుడు రిలీజ్ చేస్తారా? రిజల్ట్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు ఆ స్టే అనేది అప్పుడు హీరింగు ఆ లిస్టింగ్‌తోనే అయిపోయింది కాబట్టి మరి ఇది గనక అయిపోయి ఉంటే ఇంతకుముందు వచ్చేసరికి ఇంతకుముందుసారి 3 నెలలు తర్వాత ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు అంతా అయిపోయి ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి ఉంటుంది. సో పొద్దున మనం మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు. ఈ గ్రూప్ 2ది ఇట్లే రిజర్వ్‌లో పోయింది. అట్లాగే తెలంగాణలో ఒకటి చాలా ఏళ్ళు పట్టిందని చెప్పేసి. ఓకేనా? సో ఇక వచ్చేసరికి ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే లా అనేది అన్నిటికి ఒకటే ఉంటుంది, రూల్స్ అనేవి. కాకపోతే ఈ రిజల్ట్స్ మాత్రం రిలీజ్ చేసేస్తే ఎవరి భవిత్యం ఏంటా అని తెలిసిపోతుంది అప్పుడు. ఇక మిగతా వాళ్ళు వచ్చేసరికి వేరే వాటికి ప్రిపేర్ అవుతారు. సో ఇది ఇక 1 నెల, 2 నెలల, 3 నెలలు సెలక్షన్ జరిగినా కూడా ఈలోపు వచ్చేసరికి ఇక వీళ్ళకి టెన్షన్ అనేది పోద్దనమాట. ఈటికి ఎవరండి భయపడేది? భయపడరు కదా ఎలాగూ. ఎవరు భయపడరు ఇక. ఏంటంటే ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అన్నట్లు ఉన్నారు. సో ట్రై చేసేవాళ్ళు వేరే ట్రై చేస్తా ఉన్నారు. ఓకేనా? సో ఏంటంటే ఈ రిజల్ట్స్ రిలీజ్ చేయటం వల్ల వీళ్ళకి ఉపశమనం. ఇక రాదు అనుకున్నోళ్ళకి వేరే దాంట్లోకి ఇదైపోతారు. ఈ ఒక్కటే నమ్ముకొనుంటే ఇక ఇదవ్వదు గదా! ఎందుకంటే ఇదొక్కటే జాబులుండవు గదా! దీనికొక్కదానికే ఎలిజిబుల్ కాదు మీరు. వేరే వాటికి గూడా ఎలిజిబుల్ అవుతారు గాబట్టి, ఇంకా పడతనే ఉన్నాయి గాబట్టి, వాటికి ట్రై చేసుకుంటానికి ఉంటదని జెప్పేసి నా భావన. డిసెంబర్‌లో గనక రిజల్ట్స్ గనకొస్తే ఇక మీ అదృష్టం.